దయచేసి పరిమితం చేయకండి. మీ అందరికి చేతులు అయితే దండం పెడుతున్నాను. ప్లీజ్ చేతులు అయితే దండం పెడుతున్నాను. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలని కోరుకుంటే కూర్చోబెట్టి కులం 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 అని చెప్పి ఎవడో క్రిమినల్ కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలా? దానికి ఒక 14 ఏళ్ళ ఒక ఆడబిడ్డను రేప్ చేసిన వాడిని కూర్చోబెట్టి నేను వెనకేసుకు రావాలా? సిగ్గుండక్కర్లా? వెనకేసుకొస్తాం ఇలాంటి వాళ్ళని? కనిపించట్లేదు. దిస్ పోలీస్ కేస్. ఆ కన్సర్న్ ఎస్ఐ మీద మనకి సిఐ మీద ఎవరిని వెళ్తాయి కేసులు. ఇలా మాట్లాడాలంటే ఆ చంపిన సదరు వ్యక్తులు కూడా అదే కులం వ్యక్తులను ఆడబిడ్డలను పాటు చేశారు వీళ్ళు. అవి కూడా మాట్లాడాలి కదా. ఎమ్మెల్సీ అనంతబాబు కూర్చోబెట్టి అతను కాపు కొలుస్తాడంట. అతను ఒక దళిత డ్రైవర్ని చంపేశాడు. ఎంత గొప్పగా డిక్కీలో పెట్టి ఇంట్లో అప్పచెప్పొచ్చాడు. దాని గురించి ఎవరు మాట్లాడరు. అప్పుడు కులాలు రావు. ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు. మీరు ఎవరు నోరు తెరవకపోతే నేను ఏం చేయను చెప్పండి? మీ అందరికీ నేను రానా? రోజు ఏం చేస్తున్నారు మీరందరూ? ఇబ్బందిగా ఉంటుంది నాకు. కాదు, నిజంగా మీరు లోపల నుంచి నమ్మాలి. రోడ్ల మీదకి వచ్చారు ఈరోజు జనం. 150 మనకి 100 సీట్లు వచ్చి 164 సీట్లు వచ్చినాయి అంటే యువత రోడ్ల మీదకి వచ్చారు. ఒక్కొక్కరు ఎదుర్కొన్నారు. వాళ్ళు మీకు పౌరుషం లేకపోతే ఎట్లా? దయచేసి ఈ మాట అంటే ఆ కులం ఓట్లు పోతాయేమో, ఈ మాట అంటే ఆ కాపులు ఓట్లు పోతాయండి. ఎలా పోతాయండి కాపులు ఓట్లు? అంటే అలా కాదు. ఇప్పుడు కూర్చోబెట్టి ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు కూర్చోబెట్టి మర్డర్ చేస్తే అది కాపులందరికీ చెడ్డ పేరా? మీరు చెప్పండి. మరి ఇలా కూర్చోబెట్టి ప్రతిదానికేనా అర్థం పర్థం లేకుండా కులం పట్టుకొస్తాడా? ఈ ఆంధ్రప్రదేశ్ కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఎంతకాలం పిల్లలు ఇక్కడ ఏమడుగుతున్నారు? భవిష్యత్తు అడుగుతున్నారు. మాకు ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలంటే అవన్నీ ఆలోచించడం వదిలేశారు. ఆ కులం ఎందుకు ఓట్లు పోతాయి? ఏ కులపు ఓట్లను ఎందుకు పోతాయి? మీరు సవ్యంగా పనిచేస్తే మనందరం ఓట్లు ఎందుకు పోతాయి? లా అండ్ ఆర్డర్ని కాపాడితే ఓట్లు పోతాయా? ఇదే చెప్పండి. మీ గొంతు తెలియాలి వీళ్ళకి. మీరు అందుకే నేను కూర్చోబెట్టి అలా కాదు, మీకు కూర్చోబెట్టి భయపడతా ఉంటే ఎవడు పని చేయగలడు ఈ దేశంలో? నేను అంటే ఒక క్రిమినల్ యాక్ట్ జరిగినప్పుడు మనం ఏం చేయాలి? ఆ దుర్మార్గుడు ఎవడో చేసే పర్పెట్రేటర్ ఎవడో, విక్టిమ్ ఎవరో. విక్టిమ్కి హక్కులు ఉండవా ఈ దేశంలో? ఒక మానభంగానికి గురైన ఆడబిడ్డకి హక్కులు ఉండవా? అంటే మానభంగం చేసినోడికి హక్కులా ఈ దేశంలో? మానభంగానికి గురి కాబడ్డ హక్కులు ఉండవా? ఒక నిర్భయకు హక్కులు లేవా? అంటే నిర్భయ లాంటి 100 ఇన్సిడెంట్లు జరిగితే తప్ప మాట్లాడరు ఈ దేశంలో. ఒక ఆడబిడ్డను కూర్చోబెట్టి రోడ్డు మీద వెళ్తుంటే ఇలా చేయి పట్టుకుని లాగి చంప మీద కొట్టే సమాజం కాదా ఇది? కొట్టాలి. అప్పుడు కానీ మీకు ఇలాంటి ఇన్సిడెంట్ జరగవు. మీరు భయపడతా కూర్చుంటే మీరు మేము మాకు సంబంధం లేదంటే ఎవరు రారు. మీరు ఎదుర్కోండి, బలంగా నిలబడండి, గొంతు ఎత్తండి. ఏ క్రిమినల్ ఎవడు గొంతు ఎత్తడానికి భయపడతాడు? ఎందుకంటే నాలాంటి వాళ్ళు మేము తెగించున్నాం ఇక్కడ ఈ నేల కోసం. అందుకని నేను చెప్తాను, మీరు యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్ సార్. మీ అందరూ కూడా పదే